హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి అకాడమీ. నేను కిరణ్ సార్. మన జిఎస్ ఎగ్జామ్స్కి ప్రధానంగా పేపర్ 1కి డిజాస్టర్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీనికి సంబంధించి నేను ఒక పీడిఎఫ్ రాయడం జరిగింది. ఒక 19 పేజీలు మాత్రం 19 పేజెస్ పీడిఎఫ్ రాయడం జరిగింది. ఇది మీకు కరెక్ట్గా మీ ఎగ్జామ్స్కి సరిపోతుంది. ఇది మన మహతి అకాడమీ యాప్లో ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద కూడా యాప్ లింక్ ఉంటుంది. ఆ యాప్లో మీకు ఉచితంగా ఫ్రీ డౌన్లోడ్కి అవైలబుల్గా ఉంటుందన్నమాట. అయితే దీనిలో నేను డిజాస్టర్ మేనేజ్మెంట్ ఓన్లీ 19 పేజెస్ చాలా వడపోసి రాయడం జరిగింది. కాబట్టి మీరు ఇంకా ఏ ఒక్క అక్షరం కూడా దీనిలోంచి మీరు ఇంకా విడిచిపెట్టడానికి లేదు. ఎలా రాశానంటే మామూలుగా ఒకసారి మీకు చూపిస్తాను. విపత్తులు 3 కారణాల వల్ల సంభవిస్తాయి: సహజ కారణాలు, మానవ ప్రేరిత కారణాలు, శీతోష్ణ స్థితి మార్పులు. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా చాలా వరకు ఆ టెర్మినాలజీ ప్రొవైడ్ చేయడం జరిగింది. మొదట 2015 సంవత్సరం, అంటే పోస్ట్ 2015 2015 సంవత్సరం తర్వాత భారతదేశం యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్లో కింది 3 అంతర్జాతీయ ఒప్పందాలు అనేవి మనకి ఎక్కువ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. సో దాంతోపాటు ఇలా బాక్సుల్లో కూడా ఇంపార్టెంట్ అంశాలు ఏవైనా ఉంటే ఇలా బాక్సుల్లో కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూస్తే ఇంపార్టెంట్ డెఫినేషన్స్, నిర్వచనాలు, ఇంపార్టెంట్ డెఫినేషన్స్, అదేవిధంగా ఆ డెఫినేషన్కి సంబంధించి క్లియర్ కట్, అంటే ఇప్పుడు చూడండి, హజార్డ్ అంటే మానవ ప్రాణాలకు లేదా ఆస్తులకు లేదా పర్యావరణానికి నష్టం కలిగించే సామర్థ్యం, పొటెన్షియల్ ఉన్న సంఘటన. అట్లా క్లియర్గా ఒక ఉదాహరణతో పాటు డెఫినేషన్స్ వివరిస్తూ, అలాగే మధ్య మధ్యలో బాక్సుల్లో డిజాస్టర్ అనే పదం డిస్ ప్లస్ యాస్ట్రే అనే 2 గ్రీక్ పదాల నుంచి ఏర్పడింది, అట్లా అనమాట. నెక్స్ట్ బాక్సుల్లో ఇంపార్టెంట్ అంశాలు ఇస్తూ, నెక్స్ట్ డిజాస్టర్స్ వర్గీకరణ, జియోఫిజికల్ భౌగోళిక విపత్తులు ఏవి, జల సంబంధ విపత్తులు ఏవి, వాతావరణ సంబంధ విపత్తులు ఏవి, ఇట్లా వివరిస్తూ నెక్స్ట్ ఎవ్రీ ఐటెం కవర్ చేయడం జరిగింది అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వల్నరబిలిటీ ప్రొఫైల్ ఆఫ్ ఇండియా. జస్ట్ మీకు ఈ ఒక్క బాక్స్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది అనమాట. ఈ బాక్స్ని చాలా జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలి. నెక్స్ట్ సహజ విపత్తులు అంటే ఏంటి, సహజ విపత్తుల్లో ఏ ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటి, ఇండియాలో వాటి పరిస్థితి ఏంటి, గేల్ ఫోర్స్ అంటే ఏంటి, అలాగే క్లాసిఫికేషన్, తుఫాన్ల కోసం చెప్తున్నాను, అక్కడే క్లాసిఫికేషన్ ఇచ్చాను. ఏది ఎలాంటి తుఫాన్ అంటే సూపర్ సైక్లోన్ అంటే ఏంటి, వెరీ సివియర్ సైక్లోన్ అంటే ఏంటి, సివియర్ సైక్లోన్ అని ఇప్పుడు అంటాము, ఇవన్నీ. నెక్స్ట్ ఇండియాలో సైక్లోన్స్ ఎక్కడెక్కడ ఎక్కువగా వస్తాయి, ఆంధ్రప్రదేశ్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి, అక్కడక్కడ బాక్సుల్లో మీకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డే అక్టోబర్ 29న జరుపుకుంటాం. ఎందుకంటే 99లో ఒరిస్సాకు ఒక సూపర్ సైక్లోన్, చాలా ఇండియా చరిత్రలో అంటే ఈ 50-60 ఇయర్స్లో అదే ఒక పెద్ద సూపర్ సైక్లోన్గా పేర్కొంటున్నారు. 10,000 మంది ప్రాణాలు పోయినాయి ఆ సూపర్ సైక్లోన్లో. సో ఆ దినాన్ని గుర్తుపెట్టుకొని ఇలా జరుపుతున్నారు. నెక్స్ట్ ఫ్లడ్స్కి ఎంత వల్నరబిలిటీ ఉంది ఇండియాలో, ఆ విధంగా భూకంపాల కోసం మొత్తం ఏ రాష్ట్రాల్లో ఎలా ఉంది, అవసరమైన దగ్గర మ్యాప్లు ఇస్తూ, ఇది భూకంపాల జోన్స్ అనమాట. ఈ థిక్నెస్, ఈ రెడ్ థిక్నెస్ బట్టి జోన్ 5, జోన్ 2 టు జోన్ 5 వర్గీకరణ ఉంటుంది. ఆ ప్రాంతాలు కూడా మళ్ళీ ప్రత్యేకంగా రాయడం జరిగింది. డ్రాప్, కవర్, హోల్డ్ అనేది భూకంపాలు సంభవించినప్పుడు ప్రిపేర్డ్నెస్ అనమాట. నెక్స్ట్ ఇటీవల భారతదేశంలో సంభవించిన 3 భూకంపాలు, సునామీ అంటే ఏంటి, అవపాతాలు, భూపాతాలు. నెక్స్ట్ విపత్తు నిర్వహణ, ప్రత్యేకంగా మళ్ళీ ఒక 2 టాపిక్. విపత్తు నిర్వహణ అంటే ఏంటి, డిజాస్టర్ అంటే ప్రీ డిజాస్టర్లో ప్రిపేర్డ్నెస్ అండ్ మిటిగేషన్ వస్తుంది, డిజాస్టర్లో రెస్పాన్స్ ఉంటుంది, ఇక పోస్ట్ డిజాస్టర్లో రికవరీ ఉంటుంది. అట్లా మీరు ఇది ఏదైనా ఈ డెఫినేషన్స్కి కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పి ఒక మోడల్ క్వశ్చన్ ఎలా అడగొచ్చు అనేది నేను ఇక్కడ మోడల్ క్వశ్చన్ ఇచ్చాను. రిజర్వాయర్లో ఫ్లడ్ ట్రాకింగ్ సెన్సార్స్ ఏర్పాటు చేయడం అనేది క్రింది విపత్తు నిర్వహణ దశకు వస్తుంది, అంటే ఇది ప్రిపేర్డ్నెస్కి వస్తుంది ఏంటనేది ఇక్కడ కారణం కూడా రాశాను. మామూలుగా అంటే ఈ విపత్తు నిర్వహణ ఈ పర్టికులర్ పిక్చర్ నుంచి మీకు ఎలా బిట్లు పికప్ అవుతాయి అనేది, లేకపోతే కింది వాటిలో ప్రీ డిజాస్టర్కి సంబంధం లేనిది అని ఇస్తాడనమాట. ఇచ్చి ప్రిపేర్డ్నెస్, మిటిగేషన్, రెస్పాన్స్, లేకపోతే ప్రిపేర్డ్నెస్, మిటిగేషన్, ప్రివెన్షన్ అని ఇచ్చి ఒకటి రికవరీ అని ఇస్తాడు. ఆ రికవరీ అనేది మనకి ప్రీ డిజాస్టర్ కిందకి రాదు. ఓకేనా? అట్లా బిట్స్ ఎలా ఫామ్ అవుతాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దాంతోపాటుగా ప్రపంచ విపత్తు నిర్వహణ సదస్సులు కూడా ఇంపార్టెంటే. అంటే మనకి యొకహామా, హ్యూగో, నెక్స్ట్ సెందాయ్ ఫ్రేమ్వర్క్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అని చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి.
అవి ఎట్లా ఉన్నాయి ఇండియాలో, మన అంటే వాటితో అనుసంధానంగా ఇండియా ఎలా ట్రావెల్ చేస్తుంది అనేది నీట్గా నేను క్రానికల్ ఆర్డర్లో రాయటం నాకు బాగా అలవాటు. అందుకే నేను 94 మొదట తీసుకోవడం జరిగింది. అలాగ వరుసగా రాసుకుంటూ పోతాను అనమాట నేను ఎప్పుడు కూడా, ఏ సబ్జెక్ట్ అయినా. 99, 2005 అట్లా. నేను అంతేకాదు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఎప్పుడు ఈ 19 పేజీలే చదువుతాను. ఇంతకు మించి ఏ బుక్ నేను రిఫర్ చేయను. కరెంట్ అఫైర్స్ వస్తే వాటిని యాడ్ చేసుకుంటాను తప్పిస్తే ఇంకేం చదవను అనమాట. కోర్స్ ఇంకా చదవాలని నేను అనుకోవటం లేదు, చదివినప్పుడు అలా చేసేవాడిని. నెక్స్ట్ సెందాయ్ ఫ్రేమ్వర్క్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. 7 లక్ష్యాలు ఉంటాయి ఇందులో, చాలా చాలా ఇంపార్టెంట్. ఇదే ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్గా డిజాస్టర్ మేనేజ్మెంట్కి రన్ అవుతున్న ఫ్రేమ్వర్క్ సెందాయ్ ఫ్రేమ్వర్క్ 2030 వరకు ఉంటుంది. ఇక్కడ హా అని వచ్చింది ఏదో, ఇది చూడండి. నెక్స్ట్ సెందాయ్ ఫ్రేమ్వర్క్ని అమలు చేసిన భారతీయ రాష్ట్రం ప్రస్తుతానికి దేశంలో 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏదో ఒక డిజాస్టర్ ముప్పుని, డిజాస్టర్ ప్రోన్ని కలిగి ఉన్నాయి. దేశంలో విపత్తు నిర్వహణ వ్యవస్థ ఎలా ఉంది అనేది కూడా రాయడం జరిగింది. సో ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అయింది చెప్తున్నాను కదా, క్రానికల్ ఆర్డర్ రాయటం నాకు చాలా చాలా అంటే నాకు మై స్టైల్ అనమాట. అది 1990లో ఏమైంది, 1903లో ఏమైంది, 1999లో పంత్ కమిటీ, 2002లో వ్యవసాయ మంత్రిత్వ శాఖ నుంచి హోం విభాగానికి డిజాస్టర్ మారింది. నెక్స్ట్ 2005లో చట్టం వచ్చింది. ఆ చట్టంలో ఎవరెవరు ఎట్లా ఉంటారు, ప్రధానమంత్రి ఏంటి, ముఖ్యమంత్రి అధ్యక్షుడు, SDMAకి. నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఆ ఇన్స్టిట్యూట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది, యాక్ట్ ప్రకారం అది చట్ట హోదా లభించింది, సో అది ఏం చేస్తుంది అట్లా. నేషనల్ సివిల్ డిఫెన్స్ కాలేజ్ NCDC అని చెప్తున్నాం దానికి, అది ఏం చేస్తుంది, అది ఎప్పుడు ఏర్పాటైంది, 57లో ఏర్పాటైంది వేరే పేరుతో, అని 69లో పేరు మార్చారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 16 బెటాలియన్లు, అంటే ఆపరేషనల్ బెటాలియన్స్ ఉన్నాయి. యాక్చువల్గా 20 అవుతాయి త్వరలో, కాకపోతే ఆపరేషనల్ బెటాలియన్స్ 16 ఉన్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలో కూడా హోంమంత్రి ప్రారంభించినట్టున్నారు. నెక్స్ట్ అట్లా ఈ ఇన్స్టిట్యూట్స్తో పాటు స్టేట్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, 32,000 కోట్లు అన్ని స్టేట్స్ కలిపి, ఒక్క స్టేట్స్ కాదు అన్ని స్టేట్స్ కలిపి ఇది కేటాయించింది. అంటే ఫైనాన్స్ కమిషనే నిధులను కేటాయిస్తుంది, మీకు తెలిసిందే, అక్కడ రాశానులేండి వివరంగా. నెక్స్ట్ నోడల్ మినిస్ట్రీస్ ఏంటి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. సో ఏ మినిస్ట్రీ ఏం చేస్తుంది అంటే ఏ డిజాస్టర్కి ఏ మినిస్ట్రీ నోడల్ బాధ్యత తీసుకుంటుంది, అన్నింటికి కేంద్ర హోంశాఖ నోడల్ మంత్రిత్వ శాఖగా ఉంటుందని ఇంకో పాయింట్ రాశాను. నెక్స్ట్ దాంతోపాటు ఏది దేనికి డిజాస్టర్ తీసుకుంటుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో విపత్తు నిర్వహణ ఎట్లాగుంది, మెయిన్ ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రూల్స్ అని 2007లో ఉన్నాయి, దాని ప్రకారం జరుగుతాయి. ఇక్కడ సైక్లోన్స్ ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్లో, సో అంటే మేజర్ డిజాస్టర్ సైక్లోన్ అనమాట. ఇంకా డ్రాట్ ఇవి కూడా వస్తాయి, అవన్నీ పక్కన పెడితే వరదలు వస్తాయి. సో మేజర్ మాత్రం సైక్లోన్ టైంలోనే వరదలు కూడా వస్తూ ఉంటాయి మనకి. సో వార్నింగ్ సిస్టమ్ ఫర్ ట్రాపికల్ సైక్లోన్స్ ఎట్లా ఉంటాయి, ప్రీ సైక్లోన్ సర్వేలెన్స్ ఎప్పుడు ఇస్తారు, 72 గంటల ముందు ఇస్తారు, అవన్నీ క్లియర్గా రాశాను. రాష్ట్రంలో 44% భూభాగం ఉష్ణమండల తుఫాన్లకు సంబంధించి ఉంది. చూడండి ఇదంతా బుల్లెట్స్ లాగా ఇచ్చి రాశాను అనమాట. సో 6 అగ్రో క్లైమేటిక్ జోన్స్ ఏంటి అంటే మనకి వ్యవసాయ శీతోష్ణ జోన్లు అని ఉంటాయి. అవి కరువును ఎదుర్కొనేందుకు ఆ వర్గీకరణ కరెక్ట్గా ఉంటుంది. అంటే ఎక్కడెక్కడ ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయో తెలిస్తే అక్కడ వర్షపాతం ఎలా ఉంది, వీటన్నింటి బట్టి అక్కడ పంటలు సూచించడం, అక్కడ వ్యవసాయ అనుబంధ పరిశ్రమల స్థాపన, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, డిజాస్టర్ స్పెసిఫిక్ ఎర్లీ వార్నింగ్ ఎవరిస్తారు, ఎర్త్క్వేక్ ఎవరిస్తారు, ఇవన్నీ ఇందులో రాయటం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ నేచర్ ఎట్లాంటిదంటే సింపుల్గా మనకు తెలిస్తే ఆన్సర్ వెరీ ఈజీ, తెలియకపోతే మనం టచ్ చేయలేము, ఇంకొక ఆన్సర్ అనిపిస్తుంది కూడా, నెగిటివ్స్ తీసుకుంటుంది. సో ఓన్లీ 19 పేజెస్ నా వైపు నుంచి మీకు హెల్ప్ చేయటం కోసం. అయితే మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. మన PDF ఏదైతే ఉందో అది యాప్లోంచి డౌన్లోడ్ చేసుకోమనండి. సో అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, మళ్ళీ కలుద్దాం.